సో అశోక్ గారు మీరు ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసినప్పుడు అది మొత్తం క్రైమ్ థ్రిల్లర్. సో దాన్నే కంటిన్యూ చేయాలన్న ఆలోచన రాలేదా సెకండ్ దానికి? దాంట్లోనే ఎండ్లో లీడ్ ఇచ్చాము. ఓకే, మరి ఇప్పుడు కానీ మీరు టోటల్ సూపర్ న్యాచురల్కి వెళ్ళిపోయారు కదా. ఈ డిసిషన్ ఎలా జరిగింది మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్లో? అదే నేను ఎస్టర్డే ఏదో ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు షేర్ చేసుకున్నట్టుగా పార్ట్ 1 చేసామండి. అది ఓటీటీ కోసం చేసింది. లాక్డౌన్లో ఖాళీ కూర్చున్నాం, డబ్బులు లేవు, ఏదో ఒకటి చేద్దామని చేసాం. ఫ్యాక్ట్ అది. కరెక్ట్. అందరం ఈఎంఐలు మొరటోరియాలు పెట్టుకొని ఆ పరిస్థితిలోనే ఉన్నాంలేండి. సరే, ఏదో నేను కూడా వడియాలు పెట్టుకున్నాను. అలా చేసేది ఏదో సిన్సియర్గా చేద్దామని చేసాం. సిన్సియర్గా జనాలకు నచ్చింది, చాలా పెద్ద సక్సెస్ అయింది. ఓటీటీలో ఆహాలో రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ అయిన తర్వాత అవుట్ రేట్గా వాళ్ళు కొనేసుకున్నారు, సక్సెస్ పార్టీ ఇచ్చారు. ఇవన్నీ అయిన తర్వాత ఒక రోజు పిలిచి పార్ట్ 2 ఎందుకు రాయకూడదు అన్నారు. పార్ట్ 1 అంత సక్సెస్ కదా, పార్ట్ 2 రాయొచ్చు అంటే నా దగ్గర కాన్సెప్ట్ ఏం లేదు. వాళ్ళు అన్నారు కాబట్టి ఏదో రాద్దామని అలా వెళ్తూ ఉంటే ఇంకా మా ఇంట్లో వైఫ్ శివభక్తురాలు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట ఇంట్లో విషయాలు. అది చూసేసి ఆమె నమ్ముతుంది కదా, మనం కూడా నమ్ముదామని ఆ దారిలో వెళ్ళిపోయి సూపర్ న్యాచురల్గా రాసేస్తాం. చూసారా ఆవిడ వల్ల ఎంత ఉపయోగం ఉందో. ఒక కథ పుట్టింది మీకు.